ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ 110 కోట్లతో అభివృద్ధి పనులు చేయాలని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ రోడ్డు మార్గాలన్నీ కూడా భక్తులకు ఇబ్బందిగా ఉండటంతో వాటికి సరైన పద్ధతిలో వసతులు కల్పించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలకు కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి స్వర్ణమ్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు మిత్రుడు జి మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సభకు ఈ కార్యక్రమ పర్యవేక్షకులు ఇక్కడికి విచ్చేసిన కురుమూర్తి స్వామి భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారి ఈ పాలమూరు బిడ్డకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే లక్షలాది పాలమూరి బిడ్డల ఆశీర్వాదంతో కురుమూర్తి స్వామి ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఆర్థికంగా అవకాశం లేని వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళను పేదల తిరుపతిగా ఈ కురుమూర్తి జాతర నిర్వహించి ఇక్కడ దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుగానే అని పేదలు భావించి పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి 15 రోజులు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. 900 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఇలవేల్పు ఈ ప్రాంతంలో నివసిస్తున్న భక్తులకు అవసరమైన సంపూర్ణ వసతులు, ఇంకా అదేవిధంగా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్లకు అంగవైకల్యం ఉన్నవాళ్ళు పైకి వెళ్ళాలి అని అంటే ఈ మెట్లన్నీ అధిరోహించడానికి కష్టం అవుతుంది అని నా దృష్టికి తెస్తే పాలమూరు బిడ్డగా నా బాధ్యతగా భావించి తక్షణమే 110 కోట్ల రూపాయలు పైకి దారిని ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. కురుమూర్తి జాతరకు సంబంధించిన పాలమూరు అంచునే ఉన్న మన్నెంకొండ జాతరకైనా మన జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ జాతర జరిగే ప్రాంతాలు ఖచ్చితంగా ఈ 2 ప్రాంతాలను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీ అందరి తరపున తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.